ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. తల్లి తన బిడ్డలను ఎంతగా కనిపెట్టుకుంటుందో, ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా గమనిస్తుందో అంతకు మించి దేవుడు తన బిడ్డలను కనిపెట్టుకుంటారు. అంతకు మించి దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తారు. అంతకు మించి దేవుడు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. అంతే కదండి. తల్లి తన బిడ్డలను మర్చిపోతుందా? ఎంత మాత్రమునూ మర్చిపోదండి. తన బిడ్డకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందోనని తల్లి అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ తన బిడ్డకు కావలసిన సమస్తమును సమకూరుస్తుంది. తనకు ఎంతమంది బిడ్డలున్నా సరే వారి అందరిని బట్టి ఆ తల్లి జ్ఞాపకం ఉంచుకుని వారిని పోషిస్తూ వారిని గొప్పగా పెంచుతుంది. ఈ లోకపరమైన తల్లే అంతగా తన బిడ్డలను పెంచితే మరి పరలోక సంబంధమైన తల్లి తండ్రి అయిన దేవుడు తన బిడ్డలను ఎలా మర్చిపోతాడు? తన బిడ్డలను ఎలా భారముగా భావిస్తాడు? తన బిడ్డలను ఎలా విడిచిపెడతాడు? తన బిడ్డలను పోషించకుండా, కాపాడకుండా, రక్షించకుండా, సమృద్ధిగా వారిని రక్షించకుండా దేవుడు ఎలా వారిని విడిచిపెడతాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నారు. ఆవిడ పేరు సూసన్నా వెస్లీ. ఆవిడకి 19 మంది పిల్లలండి. ఎంతమంది? 19 మంది పిల్లలు. ఆ 19 మంది పిల్లల్లో 10 మంది మాత్రమే మిగిలారు. ఆ 10 మంది విషయమై ఆ తల్లి అనుదినము ప్రార్థన చేసేది. అనుదినము ఆ బిడ్డలను కనిపెట్టుకుంటూ వారికి కావలసిన సమస్తమును సమకూరుస్తూ వారిని అన్ని విధాలుగా గొప్పగా దేవునిలో పెంచింది. ఆ 10 మంది పిల్లలు గొప్పగా దేవునిలో ఎదిగి లోకమును దేవుని వైపు తిప్పారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. తల్లి తన బిడ్డలను ఎన్నటికీ మర్చిపోదు. ఇది గొప్ప సత్యం. అదేవిధంగా దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ మర్చిపోడు, విడిచిపెట్టడు. ఇది కూడా గొప్ప సత్యం. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు తన బిడ్డను మర్చిపోవడం సత్యాన్ని గుర్తిద్దాం. దేవునికి దగ్గరగా జీవిద్దాం. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం.